నిమిత్తం మనం ప్రార్థన చేసుకొని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మహోన్నతుడా నిత్యుడగు తండ్రి నీకు వందనాలు ప్రభా. మా మధ్యలో చదవబడినటువంటి వాక్య లేఖనము నీది నా తండ్రి. వాక్య లేఖనము చేత నాతోనూ మా అందరితోనూ నీవే మాట్లాడమని ప్రభు మొదటి నుంచి ముగింపు వరకు ప్రభు ఈ లైవ్ని నీ ఆత్మ అధ్యక్షతను నడిపించు. అనేకులు నీవే లైవ్లో నడిపించు. అనేకులకు నీ స్వరాన్ని వినిపించు. అనేకులు నీ స్వరాన్ని వింటున్న సమయంలో ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యము చేత కార్యాన్ని జరిగించుమని ప్రభు నీ శిలువ చాటున నన్ను మరుగుపరచు. నా బుద్ధిని జ్ఞానాన్ని ఏమాత్రం ఉపయోగించకుండా పూర్తిగా నీ ఆత్మ స్వాధీనం తీసుకొని నాతోనూ నా తండ్రి లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడమని ఈ లైవ్కు విరోధంగా ఆటంకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన అంధకార శక్తుల యొక్క ప్రభావాన్ని లయపరుస్తున్నాను. ప్రభు నీవే నా తండ్రి మొదటి నుంచి ముగింపు వరకు నీ ఆత్మ అధ్యక్షతలు నడిపించి నీవు మా మంచి బోధకుడు, నీవు మా మంచి కాపారివి తండ్రి. నీకు వందనాలు. తిరిగి మమ్మల్ని తండ్రి యొద్దకు చేర్చేవాడవు కనుక తండ్రి మా ప్రాణ ఆత్మ శరీరాలన్నీ అప్పచెప్తున్నాం ప్రభు. శ్రద్ధగా నీ యొక్క వాక్కును విని మా జీవితాలను బ్రతుకులను దిద్దుకోవడానికి మా బుద్ధిని మనస్సు నీవే తెరువుమని నీ ఆత్మకు అప్పచెప్పుకుంటాం. యేసుక్రీస్తు దివ్యనామంలో అడిగి వేడుకుంటాం పరమ తండ్రి, ఆమేన్. మరొక మారు మనం చదువుకొని ముందుకు వెళ్దామండి. 6వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం అండి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్తలో చెప్తున్నటువంటి ఈ మాట ఏదైతే ఉందో, నీతి కొరకై ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అంటే నీతి విషయమై జీవించాలని ఆకలి దప్పిక మనకి ఏ ప్రకారంగానైతే ప్రతిదినం అవుతుందో, మన ఆకలిని తీర్చుకుంటాం, మన దాహాన్ని తీర్చుకుంటామో, అదే రీతిగా నీతిగా జీవించాలని ఒక ఆకలి దప్పిక మనలో ఉండాలని ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలన్నీ ఆత్మ సంబంధమైన మాటలు అయి ఉన్నాయి. దోన్ బిడ్డలారా, ఇవి మనం చదువుకుంటూ వెళుతున్న సమయంలో మనకు అర్థం కాదు, కానీ ఆ వాక్యాన్ని మనం లోతుగా ధ్యానిస్తున్న సమయంలో మనకు అర్థమవుతుంది. ఆత్మీయ వ్యక్తి అయినటువంటి వ్యక్తి ఏమి కావాలనంటే తను నీతిగా జీవించాలి. ఆకలి దప్పులు కలిగి ఏ ప్రకారంగానైతే ఒక మనిషి ఆకలి దప్పులు కలిగి రోజు జీవిస్తాడో అదే రీతిగా నీతిగా జీవించాలని ప్రతిదినం ఆ వ్యక్తికి ఏముండాలి? ఆకలి దప్పిక అనేది ఉండాలి. అటువంటి వారే తృప్తిపరచబడతారని ఇక్కడ దేవుని వాక్య లేఖనాలు ఏం చేస్తున్నాయి? సెలవిస్తున్నాయి. కనుక నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు అని దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్తున్నటువంటి మాట ఇది. స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు తన నోటితో పలుకుతున్నటువంటి మాటలై ఉన్నాయండి. ఎవరో తన యొక్క భక్తుల ద్వారా, తన యొక్క శిష్యుల ద్వారా పలుకుతున్నటువంటి మాటలు కాదు, కానీ స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. నీతి కొరకు ఎవరైతే ఆశ కలిగి నీతిగా జీవించాలని వారి మనసు కలిగి ఉంటారో వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఏ ప్రకారంగా నీతిమంతులం అయ్యామో ఫస్ట్ మనకు తెలవాలి. నీతిమంతులమైనటువంటి మనము ఏ ప్రకారంగా జీవించాలో తెలవాలి. కనుక మనం ఏ ప్రకారంగా ఫస్ట్ నీతిమంతులమైనామో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవితం గురించి మనము తెలుసుకుంటేనే ప్రభు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన మాటలు. మనం ఇవి చదువుతున్న సమయంలో శరీర సంబంధంగా మనకు అర్థమవుతాయి, కానీ మనం ఈ మాటలని ఆత్మ సంబంధంగా అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్క మాటను మనం ఆత్మ సంబంధులమై ఉన్నాం. ప్రతి ఒక్క మాటను ఆత్మ సంబంధంగా అర్థం చేసుకుంటూ ఆత్మ సంబంధంగా లోతుగా వాక్యాన్ని ప్రతి దినము మనం ధ్యానిస్తేనే మనకు అర్థమవుతుంది ఆ మాటకు ఒక అర్థం. కనుక మనం అసలు నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము నీతిగా జీవిస్తేనే మనము తృప్తిపరచబడతాం. అనగా మనకు తృప్తి ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు మనశ్శాంతి, తృప్తి అనేది ఏమవుతుంది? ఈ లోకం మీద మనం ఎన్ని దినాలు జీవించినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికిన మన మనసుకు కానీ, మన ప్రాణానికి కానీ, మన శరీరానికి తృప్తి అనేది ఉండదు. ఎందుకనంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే పోతామో మనకు అక్కడ ఏముండయి? ఏ ఇబ్బందులు, బాధలు, సమస్యలు ఇవన్నీ ఏమి ఉండవు. కనుక అక్కడ మనం తృప్తిగా, శాంతిగా, సమాధానంగా దేవునితో పాటు ఉంటాం. కనుక ఈ లోకంలో ఉండే చింతలన్నీ అక్కడికి మనం వెళ్ళిన సమయంలో ఉండవు. కనుకనే ఈ భూమి మీద మనం ఎన్ని రోజులు జీవించినా మనకు తృప్తి అనేది ఉండదు. ఎవరైతే నీతిగా జీవిస్తారో ఈ లోకంలో జీవిస్తున్నప్పటికి కూడా వారు తృప్తిగా జీవించగలుగుతారు. ప్రభు చెప్తున్నటువంటి మాట ఇది అండి.
ఈ లోకంలో నీతిగా జీవించని వారికి ఎన్నడూ కూడా తృప్తి అనేది, సమాధానం అనేది, శాంతి అనేది వారి మనసులో ఉండదు. ఎవరైతే నీతి విషయమై ఆకలి దప్పులు కలిగి ప్రతి దినము నీతి కొరకు జీవించాలని ఆశపడుతున్నారు, వారు ప్రతి దినం తృప్తిపరచబడుతూ ఉంటారు. కనుక మనం ఏ ప్రకారంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఏ ప్రకారంగా నీతిలో కొనసాగాలి, మన నీతి జీవితాన్ని ఏ ప్రకారంగా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా కొనసాగించుకుంటే మనము తృప్తిపరచబడతామో తెలవాలి దేవుని బిడ్డలారా. కనుక మొదట మనం ఏ ప్రకారంగా నీతిమంతులుగా తీర్చబడ్డామో మనకు తెలవాలి. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 5:9 చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. చాలు. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. మనము ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారు మనసు నుండి బాప్తిసము తీసుకున్నామో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని ఏం చేసిందంట? నీతిమంతులుగా ఏం చేసింది? మనల్ని తీర్చిందండి. చూడండి, మనల్ని ఏ ప్రకారంగా యేసు రక్తము నీతిమంతులుగా తీర్చింది అని అంటే, ఎవరైతే వారి యొక్క పాప జీవితం విషయమై, వారి యొక్క పాపము నిమిత్తమై పశ్చాత్తాపడ్డారో, మారు మనసు పొందారో, తిరిగి నేను మరలా పాపము చెయ్యనని బాప్తిసము పొంది ఉన్నారో, వారినే యేసుప్రభు యొక్క రక్తం ఏం చేసిందంటే నీతిమంతులుగా ఏం చేసింది? తీర్చిందండి. చూడండి, ఈనాటి దినాల్లో చూస్తున్న సమయంలో అనేకులు యేసుప్రభువును వెంబడిస్తున్న సమయంలో, యేసుప్రభు దగ్గరకు వచ్చిన సమయంలో, శరీర స్వస్థత కలిగిన సమయంలో వారు బాప్టిజం తీసుకుంటే వారు నీతిమంతులుగా ఏం గారండి? తీర్చబడరు. ఏ వ్యక్తి అయినా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్న సమయంలో మొదట మానవుడు తన యొక్క పాపం విషయమై పశ్చాత్తాపడాలి, తన పాపం విషయమై దేవుని ఎదుట ఒప్పుకోవాలి, మరలా నేను పాపము చేయనని మారు మనసు నొంది బాప్తిజం ఎవరైతే తీసుకుంటారో ఆ వ్యక్తినే దేవుడు ఏం చేస్తాడు? తన రక్తము చేత వాని యొక్క పాపములను అన్నిటిని కడిగి నీతిమంతులుగా ఏం చేస్తాడు? తీరుస్తాడు. యేసు రక్తము ఎవరిని నీతిమంతులుగా చేస్తుంది? తన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనసు నొందుతారో వాళ్ళే నీతిమంతులుగా తీర్చబడతారు. శరీర స్వస్థత కలిగి పాపం నిమిత్తం పశ్చాత్తాప కూడా మారు మనసు నొందకుండా బాప్తిజం తీసుకున్న వారు నీతిమంతులు అనబడరండి. ఎవరైతే వాక్యము విని తమ మనసులో గుచ్చబడి ఈ వాక్యము అవును నా పాపముల చేత నేను ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు వేశానని ఎవరైతే గ్రహించగలుగుతారో వారే దేవుని బిడ్డలారా. వారి లోపటికి దేవుని వాక్యం వెళ్తుంది కనుక వారి లోపట ఎవరు పనిచేస్తారు? దేవుని వాక్యం పనిచేస్తుంది. ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా చిత్తానుసారంగా మారు మనసు నుండి పశ్చాత్తాపడి మారు మనసు నుండి బాప్తిజం తీసుకుంటారో వారి యొక్క పాపములనే యేసు యొక్క రక్తము ప్రతి పాపం నుండి ప్రతి దుర్నీతి నుండి వారిని కడిగి నీతిమంతులుగా ఏం చేస్తాడు? తీరుస్తుంది. ఆ యేసు రక్తం నీతిమంతులుగా ఏం చేస్తుంది? తీరుస్తుంది. కనుక నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఈ లోకంలో ఏ ప్రకారంగా జీవించాలి? ఆత్మ సంబంధులుగా మనం ఏమయ్యాం? ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారు మనసు నుండి బాప్తిజము తీసుకున్నామో ఒక నూతనమైన జీవితంలోనికి వచ్చాం. అనగా ఈ లోకంలో మనము ఉన్నప్పటికీ కూడా నేను నా చిత్తానుసారంగా నేను జీవించను, మృతి పొంది తిరిగి లేచిన నా ప్రభువైన యేసుక్రీస్తు కొరకే నేను జీవిస్తాను. మొదట నేను పాపంలో జీవించిన వాడను, మొదట నా ఇష్టానుసారంగా జీవించిన వాడను, మొదట ఈ లోకానుసారంగా జీవించిన వాడను. ఎప్పుడైతే ప్రభుని మనం తెలుసుకున్నామో, పశ్చాత్తాపడి మారు మనసు నొందామో, అప్పుడు ప్రభుకు మనం చెప్పినటువంటి మాట ఏమైందంటే, ప్రభు ఇక నీ కొరకే నేను జీవిస్తాను, ఈ లోకం కొరకు నేను జీవించను, నీ యొక్క వాక్యానుసారంగా జీవిస్తాను, నీ యొక్క చిత్తానుసారంగా జీవిస్తానని ప్రభుకు మనం ఏం చేసుకున్న వారమై ఉన్నాం? సమర్పణ చేసుకున్న వారమై ఉన్నాం. నిజంగా ఎవరైతే పశ్చాత్తాపడి మారు మనసు నొందుతారో వాళ్ళే సమర్పణ చేసుకోగలుగుతారని. ఎవరైతే ఈ సమర్పణ చేసుకొని ఉన్నారో వారందరూ కూడా నీతి విషయమై మనం ఏం కావాలి?
జీవించాలి. అనగా ప్రతి దినము నీతిగా పరిశుద్ధంగా జీవించడానికి మనం ఏం కావాలి? ప్రయాసపడాలి. మన యొక్క జీవితం ద్వారా పొరపాట్లను జరగకుండా వాక్యానుసారంగా మనల్ని మనము ఏం చేసుకుంటూ వస్తుండాలి? భద్రం చేసుకుంటూ, వాక్యంతో మనం భద్రం చేసుకుంటూ, వాక్యం వింటూ వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ప్రభు చిత్తానుసారంగా వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? జీవించాలి. చూడండి, నీతిమంతులుగా మనము ఆయన రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనము నీతిగా జీవించకుండా, పరిశుద్ధంగా జీవించకుండా దేవుని బిడ్డలారా కనుక మన జీవితం, మన బ్రతుకు ఉంటే చివరికే తర్వాత ఆయన ఒక రక్తాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. ఇక్కడ మనము మొదట ఏం చేసామంటే ప్రభులోనికి వచ్చే ముందు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక సౌండ్ వస్తుంది చూడ. ఎఫెసీలకు రాసిన పత్రిక 4 అధ్యాయము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4:22 చదువు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడు మీ ప్రాచీన స్వభావమును మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు. ఇక్కడ ఏముందంటే తర్జుమా మిస్టేక్ ఉందండి. ఇక్కడ చిన్నగా నీతియు నిజమైన పరిశుద్ధత గలవారై అని ఉండాలి. ఈ తర్జుమా మిస్టేక్లో ఏమొచ్చిందని అంటే మనకి నీతియు యథార్థమైన భక్తి గలవారు, కానీ అసలు ట్రాన్స్లేషన్ అయితే హెబ్రూ భాషలో కరెక్ట్గా ఉంటుంది. కనుక ఇక్కడ మనకు తెలుగులో వచ్చేసరికి ఈ ట్రాన్స్లేషన్ అనేది కొంచెం తప్పుగా పడడం ద్వారా, ఇది అపోస్తుల ద్వారా మేము చెప్పినటువంటి మాట కనుక మీకు కూడా చెప్తున్నామండి. ఇక్కడ యథార్థమైన భక్తి గలవారై అనే చోట ఏముండాలంటే నిజమైన పరిశుద్ధత గలవారై అని ఉండాలి. నీతియు నిజమైన పరిశుద్ధత గలవారై. చదవం. దేవుని పోలికగా సృష్టింపబడిన, ఇక్కడ నవీన స్వభావం అని ఉంటుంది, కానీ నూతన పురుషుని అని ఏం కావాలి? ఉండాలి. ఎప్పుడైతే మనము మారు మనసు నుండి బ్యాప్టిజం తీసుకున్నామో క్రీస్తుని ధరించుకున్నాం, అనగా నూతన పురుషుని మనం ఏం చేసుకున్నామో ధరించుకున్న వారమై ఉన్నాం. కనుక ఇక్కడ నవీన స్వభావము కాదు, కానీ ఇక్కడ నవీన స్వభావమును ధరించుకొనవలెను అని ఉన్నది, కానీ మనము పరిశుద్ధాత్మ దేవుని అనగా క్రీస్తుని ధరించుకున్న వారమై ఉన్నాము. కనుక ఇక్కడ తర్జుమా మిస్టేక్లో నవీన స్వభావం అని ఉంది, కానీ అది స్పష్టంగా హిబ్రూ భాషలో ఉన్నది నూతన పురుషుని ధరించుకోలేవలెను. అనగా మారు మనసు నొంది పశ్చాత్తాపడి మారు మనసు నొందిన ప్రతి ఒక్కరు కూడా ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నారు. కనుక ఇప్పుడు చూడండి, మన గలతీ పత్రికలో ఉంటుంది, మారు మనసు నుండి పశ్చాత్తాపడిన వారు క్రీస్తులోనికి బ్యాప్తిసం పొందినారు కనుక క్రీస్తుని ధరించుకున్నారని ఉంటుంది. ఒకసారి చూడండి, అది కూడా చదువుకుందాం మీకు స్పష్టంగా అర్థం కావడానికి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3:27 నుంచి చదవండి, మీకు స్పష్టంగా అర్థమవుతుందండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా ఉందండి గలతీ పత్రికలో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నాడు. కనుక ఈయనే నూతన పురుషుడు, అనగా క్రీస్తుని మనం ఏం చేసుకున్న వారమై ఉన్నాం? ధరించుకున్నటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఏం చెప్పబడుతుంది? కావున మునుపటి ప్రవర్తన విషయమై మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని, ఈ మోసకరమైన జీవితాన్ని ప్రాచీన స్వభావం అంతటిని వదులుకొని పాప విషయమై పశ్చాత్తాపడి మారు మనసు నుండి బ్యాప్తిసం పొందిన మనము ఇక్కడ చూస్తున్న సమయంలో మనం ఎలా జీవించాలని అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న వారితో చెప్తున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఏం చేస్తున్నాడు? చెప్తున్నటువంటి మాటలే ఉన్నాయండి. కనుక నీతియు నిజమైన పరిశుద్ధత గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన
నూతన పురుషుని ధరించుకొనవలెను. అనగా మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నాము గనక ఆయన వలె మనం ఏం చేయాలి? ఈ లోకంలో జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన సమయంలో తన యొక్క జీవిత విషయంలో ఎంతో పరిశుద్ధంగాను ఎంతో నీతిగాను ఈ లోకంలో ఏం చేశాడు? జీవించినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. కనుక ఆయన దేవునికి లోబడిన వ్యక్తి అయి ఉన్నాడు. తన జీవితంలో ఎలాంటి పొరపాటులు జరగకుండా నీతి యందు పరిశుద్ధత యందు యథార్థమైన జీవితం కలిగి జీవించి తండ్రికి ఇష్టడుగా దేవునికి ఇష్టడుగా ఈ లోకంలో ఏం చేసి ఉన్నాడు? జీవించినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఆయనే తన అడుగు జాడలని భూమి మీద ఉంచిపోయి ఉన్నాడు. కనుక ఆయనను ఎరిగినటువంటి మనము, ఆయనని బాప్తిసం ద్వారా ఆయన ధరించుకున్నటువంటి మనం ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో క్రీస్తు వల్ల ఏం చేయాలి? జీవించాలి. ఆయన ఏ ప్రకారంగా ఈ లోకంలో పరిశుద్ధంగా నీతిగా అయితే జీవించాడో ఆయన పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము, ఆయన సంఘంగా పిలువబడుతున్నటువంటి మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వల్ల ఈ లోకంలో ఏం చేయాలి? నీతిగా జీవించాలి. నీతిగా జీవించాలనే ఆకలి దప్పులు మనకు కలగాలి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, నేను ఈ లోకానికి వచ్చిన సమయంలో నా తండ్రి చిత్తంని నెరవేర్చడానికి వచ్చిన్నాను కానీ నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలే అని ఒక మాట అంటాడండి. అదే రీతిగా ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి మారు మనసు నుండి బాప్తిసం తీసుకున్నామో, ప్రభువా నేను నీ చిత్తానుసారంగా జీవిస్తాను, నీ వాక్యానుసారంగా జీవిస్తా అని చెప్పిన వారం కనుక సహోదరి సహోదరులారా, మనం చెప్పిన వారం దేవునికి మాట ఇచ్చిన వారం కనుక ఈ రాత్రి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన నీతి జీవితం ఎక్కడికి పోయింది? మన పరిశుద్ధమైన జీవితం ఎక్కడికి పోయింది? ఏదో ఆయన ఎరిగినామంటే ఎరిగినామన్నట్టు కాదండి. ఈ లోకంలో మనం నీతిగా పరిశుద్ధంగా జీవిస్తేనే మనం ఆయనతో పాటు ఏమవుతాం? పరలోక రాజ్యానికి ఎత్తబడతామండి. ఈ లోకంలో నివసిస్తున్న సమయంలో, జీవిస్తున్న సమయంలో నీతిగా జీవించకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, ప్రభుని ఎరిగి కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తూ, పాపంలో జీవిస్తూ, ప్రభుకు విరోధంగా, ప్రభు ఆత్మకు విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా కనుక జీవిస్తే మనము ఇక్కడే విడవబడతామండి. కనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లైవ్ ద్వారా మన అందరితో మాట్లాడుతున్నాడు. మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం, అనగా ఈ ప్రాచీన స్వభావం వదిలిపెట్టి వచ్చాం. రాను ఈ ప్రాచీన స్వభావం ఈ రాత్రి కనుక మనలోకి ఉంటే, మనం ఆ ప్రకారంగా జీవిస్తే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గనక అలాంటి ప్రవర్తన కానీ అలాంటి జీవితంలోనికి గనక మనం వెళ్ళిపోయి ఉంటే ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆత్మకు లోబడి మన యొక్క బ్రతుకును దిద్దుకుందాం. అలాంటి స్థితిలో ఉంటే కనుక అలాంటి స్థితిలో నుండి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక అలాంటి స్థితిలో నుండి విడిపించబడదాం. చూడండి, ఒక వ్యక్తి ఏ ప్రకారంగా నీతిగా జీవించకుండా అవుతాడు, పరిశుద్ధంగా తన జీవితాన్ని కొనసాగించుకోలేడు. చూడండి దేవుని బిడ్డలారా, కనుక మనల్ని ఎవ్వరు కూడా, ఏ వ్యక్తి కూడా నీతిగా జీవించకుండా, పరిశుద్ధంగా జీవించకుండా ఆటంకపరచడండి. మనలో ఉన్నవే మనం నీతిగా జీవించకుండా, మనం పరిశుద్ధంగా జీవించకుండా ఆటంకపరిచేటివి ఉన్నాయి. కనుక వీటన్నిటిని మనం ఏం చేస్తూ ఉండాలి? వీటన్నిటిని జయిస్తూ మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. ఆయన నిత్య రాకడ కొరకు సిద్ధపడాలని. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చిన సమయంలో అనేక శోధనలు ఆయనకు కూడా వచ్చాయి. ఆయన కూడా జయించాడు. ఈ అనేకమైన శోధనలు ఏ ప్రకారంగా మనం జయిస్తూ నీతిగా పరిశుద్ధంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలో మనకు తెలియాలి దేవుని బిడ్డలారా. కనుక మనం నీతిగా పరిశుద్ధంగా జీవించకుండా మనలో ఉన్నటువంటి పాప విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి చేత మనం శోధింపబడుతున్నప్పుడు ఏ ప్రకారంగా జయము పొందుతూ, వాటి విషయంలో జయం పొందుతూ నీతిగా పరిశుద్ధంగా జీవించాలో ఈ రాత్రి మనం నేర్చుకోబోతున్నాం. కనుక చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి చదవండి. లోపల నుండి 20 నుంచి చదవండి. మనుషుని లోపల నుండి బయలు వెలునది మనుషుని అపవిత్ర. ఇక్కడ వినండి,
ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా ఉందండి. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపటి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దైవదూషణయు, అహంకార భావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషును అపవిత్రపరచునని ఆయన చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, మనము నీతిగా జీవించకుండా, పరిశుద్ధంగా జీవించకుండా మన లోపట్లుండి వచ్చినాయే మనల్ని ఏం చేయగలుగుతాయంట? అపవిత్రపరుస్తాయని ఇక్కడ మార్క్ సువార్త ద్వారా మనం ఈ మాటలను వింటున్నామండి. కనుక మనం ఆత్మీయ జీవితంలో నడుస్తున్న సమయంలో మన లోపట నుండి వచ్చినవి మనల్ని అపవిత్రపరుస్తాయి. మన మనుషుల లోపల నుండి వెళ్ళినయే మనుషుని ఏం చేస్తే అపవిత్రమైన జీవితంలోనికి తీసుకువెళ్తాయని ఇక్కడ మార్కు తన యొక్క సువార్తలో ఏం చేస్తున్నాడు? ఈ మాటలన్నిటిని కూడా చెప్తూ ఉన్నాడు. కనుక మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించకపోతే మన లోపల ఉన్నవి మనల్ని ఏం చేస్తాయి? మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. చూడండి, ఎప్పుడైతే ఆదాము ఏదేను తోటలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే మీరాడో, ఆజ్ఞను అతిక్రమించి ఉన్నాడో, దేవుని బిడ్డలారా అది చూస్తున్న సమయంలో వారు ఉత్తగానే వెళ్ళి ఆ పండుని ఏం చేయలేదు? తెంపి తినలేదు. ఆ పండు చూస్తున్న సమయంలో వారికి ఎలా కనబడుతుంది? అవ్వకి ఎంతో అందంగా, ఎంతో రమ్యముగా కనబడుతున్నది. కనుక ఎప్పుడైతే శోధకుడు వచ్చి ఈ మాటలు అవ్వతో చెప్తున్నాడో, తనకు ఆ పండు ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క ఫలము ఏ ప్రకారంగా కనబడుతుంది? సైతాన్ వచ్చి చెప్తున్న సమయంలో అవ్వకు ఏ ప్రకారంగా కనబడుతుంది? ఆ పండు ఎంతో రమ్యంగాను, ఎంతో అందముగాను కనబడుతున్నది. అప్పుడు ఈ అవ్వ ఏమైందంటే శోధింపబడ్డది. ఆ మాటల చేత శోధింపబడి, ఈడవబడి ఆ పండు దగ్గరికి వెళ్ళి ఆ పండుని తెంపుకొని ఏం చేసింది? తిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి వారి యొక్క దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని ఏం చేసుకున్నారు? కోల్పోయారు. కనుక మనము కూడా మనలో ఉన్నటువంటి ఈ పాప స్వభావాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాప స్వభావాల చేత సైతాను మనల్ని కూడా ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఎందుకంటే మునుపటి ప్రవర్తన విషయం అయితే మనం ఏం చేస్తున్నాం? మనం పాపంలో జీవించున్నాం కనుక ఈ పాపం అనేది మనకు చచ్చేంత వరకు మనలో ఉంటుంది. కనుకనే సైతాను ఏ ప్రకారంగా మనం నీతిగా జీవించకుండా, ఏ ప్రకారంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా మనలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఇప్పుడు మనం చదువుకున్న మార్కు సువార్తలో ఈ కోరికలన్నిటిని కూడా రేపుతూ, శోధిస్తూ ఆ యొక్క పాప విషయంలో మనల్ని ఏం చేస్తుంది? పడేసి దేవునికి దూరం చేయాలని చూస్తుంది. కనుక చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబులో స్పష్టంగా ఉంటుందండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనమండి. యాకోబు రాసిన పత్రిక 1:14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఇక్కడ ఏదైనా తోటలో కూడా జరిగింది ఏంటిది? వారు కూడా శోధింపబడ్డారు, మరులు కొల్పబడ్డారు. కనుకనే ఇంకా కింద చూడండి మాట, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి సోదరులారా, చక్కగా శ్రద్ధగా వినండి. మనము దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించకపోతే మరలా మనం ఆత్మీయ స్థితిలో ఏమైపోతాం? చచ్చిపోతాం. కనుక దేవుడు చెప్పారు ఏదైనా తోటలో ఈ పండు తిను దినంలో మీరు నిశ్చయంగా ఏమైపోతారు? చచ్చెదరని చెప్పి ఉన్నాడు.
కనుక ఎప్పుడైతే అవ్వ వచ్చి దేవుడు చెప్పినటువంటి మాటలు ఏవైతే చెప్పుతున్నారో ఆ మాటలు వీళ్ళు ఎప్పుడైతే వింటున్నారో వీరికి ఆ పండు ఏ ప్రకారంగా కనబడుతుంది, ఎంతో అందంగా రమ్యంగా వారు శోధింపబడుతున్నారు. వారి యొక్క హృదయంలో వారికి అంతకుముందు అదే ఏదైనా తోటలో ఉన్నారు, అదే ఏదైనా తోటలో సంచరించారు, అదే ఏదైనా తోటలో పండును ఎన్నోసార్లు చూశారు. కానీ ఎప్పుడైతే సైతాను వారి మధ్యలోకి వచ్చి శోధించడం ఆరంభించిందో వారు ఆ శోధనకి ఏమైపోయారు, గురైపోయి ఆ శోధనలో పడిపోయి వారు ఎప్పుడైతే వారు చూస్తున్నారో వీరు శోధనలో పడిపోయి ఎప్పుడైతే ఆ పండును చూస్తున్న సమయంలో వారి ఆత్మీయ నేత్రాలు మూయబడి ఈ శోధకుడు ఏం చేశాడు, ఆ వారి యొక్క ఆత్మీయ నేత్రాలను మెల్లగా శోధన చేత మూసేశాడని. ఎప్పుడైతే వీరికి ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయో అప్పుడు ఆ పండు ఎట్లా కనబడుతుంది, అలా రమ్యంగా అందంగా అనగా పూర్తిగా సైతాను ఒక మాటలకు లోబడి ఆడారో అప్పుడు వారికి అందంగా రమ్యంగా కనబడుతుంది. అనగా దేవుని యొక్క మాటలను ఎప్పుడైతే వీరు అతిక్రమించారో దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే ఏమై ఉన్నది, పాపమై ఉన్నదండి. చాలామంది అనుకుంటారు పాపము చేస్తేనే పాపం అనుకుంటారు, కానీ పాపం అనేది దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని ప్రతి ఒక్క విశ్వాసికి తెలవాలండి. చాలామంది విశ్వాసులకు తెలియదు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుతూ జీవిస్తే మన యొక్క ఆత్మీయ జీవితంలో చచ్చిపోతాం. ఆత్మీయ జీవితంలో కనుక చచ్చిపోతే మనం ప్రభుతో ఎత్తబడమండి. ఆత్మీయ స్థితిలో ఎవరైతే జీవిస్తారో వారినే ప్రభు వారి యొక్క వారే దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతారు. అందుకే మనం చూస్తున్నాం బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు కూడా ఉన్నారు. ఈనాటి దినాల్లో కూడా వాక్యానుసారంగా నడిచే వాళ్ళు ఉన్నారు, తమ ఇష్టానుసారంగా నడిచేవారు. దేవుని ఎరిగి కూడా తమ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారు. ప్రభుని ఎరిగి తన చిత్తానుసారంగా వాక్యానుసారంగా నడిచే వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నారండి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపము అనగా దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞను అతిక్రమించడం పాపం. ఎప్పుడైతే చూడండి వీళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో ఆ పాపము ఏమైందంట, పాపం పరిపక్వమై మరణాన్ని కన్నాది. కనుక ఆదాము ఆత్మలో ఏమైపోయాడు, దేవుని యొక్క స్వరూపాన్ని దేవుని యొక్క పోలికను కోల్పోయి దిగంబరిగా ఏమైపోయాడు అంటే ఆత్మీయ స్థితిలో చనిపోయాడు. కనుక మనము కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడిచ్చినటువంటి ఉపదేశానుసారంగా కనుక మనం జీవించకపోతే, నీతిగా పరిశుద్ధంగా కనుక మనం జీవించకపోతే, మనము కనుక ఆత్మీయ స్థితిలో కనుక చచ్చిపోతే దేవుని రాకడలో మనం ఎత్తబడమండి. కనుక అందుకే చూడండి మనము కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా ఏం చేస్తూ ఉండాలి, జీవించడానికి ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన సమయంలో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆకలి దప్పికలు కలిగి ఏ ప్రకారంగానైతే ఈ లోకంలో జీవించాడో, అనగా ఆకలి దప్పులు అనగా ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క జీవితం ద్వారా రుజువుపరిచాడండి. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు నమ్మినటువంటి మనము ప్రతి దినము కూడా నీతి విషయమై జీవించాలని, పరిశుద్ధత విషయమై జీవించాలని, మన ఎడల ఇలాంటి ఆకలి దప్పిక కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలై ఉన్నాయండి. కనుక చూసుకుందాం. చూడండి ఎప్పుడైతే ఏదేను తోటకు శోధకుడు వచ్చాడో ఆ శోధనలో పడిపోయిన సమయంలో ఆదామవ్వలు దేవునికి దూరం అయిపోయారండి. ఇప్పుడు అర్థమవుతుందా, మనకు కూడా శోధనలు అనేటివి వస్తాయి. అందుకే ఇక్కడ చూడండి, అదే యాకోబు పత్రిక 12వ అధ్యాయంలో ఉంది, చదవండి. యాకోబు రాసిన పత్రిక 1:12. ఇక్కడ చూడండి, మనం ఆత్మీయ జీవితంలో నడుస్తున్న సమయంలో ఈ లోకంలో వాక్యానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తున్న సమయంలో అనేక శోధనలు సైతాను మన దగ్గరికి తీసుకొని మన శరీరంలో అనగా మనుషుల లోపట్లో ఉన్నటువంటి దురాశ చేత దురాశలు మన లోపట ఉంటాయి. వీటినన్నిటిని ఏం చేస్తుంటుంది, సైతాను రేపుతూ ఉంటుంది. శోధనలోనికి మనల్ని పడివేయడానికి మనం ఏదైతే మునుపు ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి వచ్చామో మరలా ప్రాచీన స్వభావం అంతటిని మన ఎదుటికి తీసుకొచ్చి సైతాను మన దగ్గరికి వచ్చి మనల్ని శోధిస్తూ ఉంటాడు. కనుక ఈ శోధిస్తున్న సమయంలో
మనము కనుక పడిపోతే, శోధనలకు గురి అయి మనం పడిపోతే ఆత్మీయ స్థితిలో చనిపోతాం. కనుక ఇక్కడ యాకోబు చెప్తున్నటువంటి మాటలు ఏమైనాయి? శోధనను సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. హల్లెలూయా. శోధన సహించిన వాడే ఈ వాగ్దానము చేయబడినటువంటి జీవ కిరీటాన్ని ఏం చేస్తాడంట? పొందుతాడు. శోధనను సహించకుండా, శోధనను జయించకుండా మనము జీవ కిరీటాన్ని అనే జీవంలోనికి ఏం చేయలేం దేవుని బిడ్డలారా, ప్రవేశించలేం. కనుకనే మన ఆత్మీయ స్థితిలో నీతిగా పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటున్న సమయంలో శోధనలు అనేకం మనకు వస్తాయి. అందుకే ఇక్కడ కూడా 13వ వచనం మనం చదువుకున్నాం, చదవడం 13. చూడండమ్మా, ఇక్కడ దేవుడు కీడు విషయమై ఏం చేయడంట? శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అది కష్టాలే కానీ, నిందలే కానీ, అవమానమే కానీ, పాపపు ఇచ్చలే కానీ, కోరికలే కానీ, ఇవన్నీ కూడా దేవుడు నన్ను శోధిస్తున్నాడని కాదు. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ శోధనకు సహిస్తాడో, నిలుస్తాడో వానికి జీవ కిరీటాన్ని శోధించేవాడు సైతాన్ అయి ఉన్నాడు. కనుక ఏదేను తోటలోనికి దేవుని యొక్క అనుమతి ద్వారానే ఏదేను తోటలోనికి సైతాను రావడం జరిగింది. మన జీవితంలో కూడా సైతాన్ని అనుమతించి శోధించడానికి దేవుడు అనుమతినిస్తాడు, కానీ దేవుడు ఏం చేయడు? శోధించడు. సైతాను మనల్ని శోధిస్తున్న సమయంలో ఈ శోధనను మనం సహించాలి. ఈ శోధనలో మనం ఏమో నిలిచి ఉండాలి, ఈ శోధనని గెలవాలి అని చెప్తున్నా. అంటే ఈ శోధనని మనం ఏం చేయాలి? గుర్తుపట్టాలి. ఈ సైతాన్ ఈ విషయం చేత నన్ను శోధిస్తుంది కనుక ఈ శోధనలో నేను పడిపోకూడదు, ఈ శోధనలో నేను నిలిచి ఉండాలని అంటే ప్రభు ఏ ప్రకారంగానైతే వాక్యాన్ని చెప్పి ఉన్నాడో, ప్రభు ఏ ఉపదేశాన్ని అయితే ఇచ్చున్నాడో ఆ ఉపదేశాన్ని పట్టుకొని దేవుని యొక్క వాక్యము చేత ఈ శోధనని మనం ఏం చేస్తూ ఉండాలి? జయిస్తూ ముందుకు ఏం చేయాలి? సాగాలండి. కనుక ఈ లోకంలోనికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా శోధన అనేది తప్పలేదండి. యేసుక్రీస్తు కూడా శోధింపబడ్డాడు. కనుక తన పిల్లలమైన మనల్ని కూడా సైతాన్ ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఎందుకంటే సైతాన్ ఒక పని ఏమైనది? ప్రతి ఒక్కరిని దేవునికి దూరం చేసి, ప్రతి ఒక్కరిని దేవుని నుండి దూరం చేయాలన్నది సైతాన్ ఒక ప్రణాళిక అయి ఉన్నది. కనుక దేవునితో ఉన్నటువంటి సంబంధం ఎప్పుడు కోల్పోతామనంటే, మనలోనికి ఎప్పుడైతే పాపము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మనము జీవిస్తామో మనలోనికి పాపం ప్రవేశిస్తుంది కనుక మనము దేవునికి ఏమైపోతాం? దూరం అయిపోతాం. ఆదాము అవ్వలు కూడా దూరం అవ్వడానికి కారణం ఏంటిది? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టుకనే వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. మనము కూడా ఈ శోధనలు మనలోనికి వస్తున్న సమయంలో సైతాను మనల్ని ఏం చేస్తుంది? శోధిస్తున్న సమయంలో ఈ శోధనకి ఎప్పుడైతే మనము లోబడతామో, ఆ శోధన ప్రకారంగా మనం జీవిస్తామో, ఆ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి సైతాను ఒక మాటలు విని ఆ శోధనలో పడిపోతామో అప్పుడు పాపం మనలోనికి ప్రవేశిస్తుంది కనుక దేవుడు మనకు దూరం అవుతాడు. కనుకనే మనము మనలో ఉన్నవే మనల్ని అపవిత్రపరుస్తాయి కనుక మనలో ఉన్నటువంటి వాటిని దేవుని యొక్క వాక్యానుసారంగా, చిత్తానుసారంగా వాటిని ఖండిస్తూ, వాటిని జయిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకేం చేయాలి? నీతిగా పరిశుద్ధంగా జీవించడానికి ప్రతి దినము ఆకలి దప్పులు కలిగి మనం ఏం చేస్తూ ఉండాలి? జీవించడానికి దేవుని యొక్క ఆత్మ సహాయము చేత మనం ఏం చేస్తూ ఉండాలి? నడుస్తూ ఉండాలండి. కనుక చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ సహాయము చేతనే ఈ సైతాను శోధనలు అనేకం వచ్చినప్పటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు దేవునితో ఉన్నటువంటి సంబంధము కరెక్ట్గా ఉన్న కారణాన్ని బట్టికే, దేవుని అందు ఆయన పూర్తిగా విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టికే అనేక శోధనలను జయించి ఉన్నాడు. కనుక మనము కూడా దేవునితో సరైన సంబంధము కలిగి ఉంటేనే, పరిశుద్ధాత్మతో మన యొక్క సంబంధము సరిగ్గా ఉంటేనే మనము సైతాన్ యొక్క శోధనలు ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం. ఈ లోకంలో నీతిగా పరిశుద్ధంగా జీవించగలుగుతాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో శోధింపబడ్డాడు. మనకు కూడా శోధనలు వస్తాయి. ఏ ప్రకారంగా మనం ఆ శోధనలు జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి?
క్షమించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు, ఇక్కడ చక్కగా వినండి అమ్మ, ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాలు. ఆయన నెరిగినటువంటి మనము కూడా మన జీవితాల్లో కూడా ఇవి జరుగుతాయి. ఏ ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవునికి తనను తాను సమర్పించుకొని నడిచాడో, తండ్రి అయిన దేవునికి తనను తాను సమర్పించుకున్నాడో, మనం కూడా తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పించుకుంటామో మన జీవితంలో కూడా శోధనలు అనేటివి ఏమవుతుంటాయి, వస్తూ ఉంటాయి. ఏ ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో శోధనలు జయించాడు, మనము కూడా ఏ ప్రకారంగా ఈ శోధనలు జయించుకుంటూ నీతిగా పరిశుద్ధంగా జీవించాలో మనకు తెలవాలి అండి. చూడండి, ఇంకా చదువుకుందాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నాం దేవుని బిడ్డలారా, మీకు వినపడదో లేదో మరలా చదువుతున్నాను. 40 దినములు రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించుమనెను. ఇక్కడ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే దేవుని ఆత్మ వలన అరణ్యంని కొనిపోబడ్డాడో అక్కడ 40 దివారాత్రములు ఆయన దేవునితో ఏం చేస్తున్నాడు, గడుపుతున్నటువంటి వ్యక్తి, దేవునితో గడుపుతూ ఉన్నాడు. 40 దినములు 40 రాత్రులు ఆకలి కొని ఉన్నాడు. 40 దినాలు 40 రాత్రులు అయిపోయిన తర్వాత శోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఎందుకంటే మనము ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో మన యొక్క ప్రతి విషయాన్ని దేవుడు చూస్తాడు, సైతాన్ కూడా ఏం చేస్తుంటాడు, చూస్తూ ఉంటాడు. అందుకే ఈయన ఆకలి కొని ఉన్నాడని సైతానికి ఏం తెలుసండి? సైతాన్ చూస్తున్నాడు ఈయన ఈ అరణ్యంలో ఏం చేస్తున్నాడు, ఈ అరణ్యంలో 40 దినాలు 40 రాత్రులు ఏంది, నేను ఇక్కడ కూర్చొని ఏమో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, అరే ఈయన ఆకలి కొని ఉన్నాడు కదా అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే, ఈయన ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఉన్నాడో ఈయనను దేవుడి నుండి దూరం చేయాలని ఈ సైతాను, ఈ అపవాది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు, నీ దేవుడు ఏం చేస్తాడని చెప్తాడు. ఇవన్నీ కూడా మాటలు ఏం చేస్తుంటారు చూడండి, మనం ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్దాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే, ఏమని చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట ద్వారా జీవించునని రాయబడి ఉన్నదని ఏం చేస్తున్నాడు, చెప్తున్నటువంటి మాటలు అయి ఉన్నాయి. కనుక ప్రతి ఒక్క మనిషి ఏ ప్రకారంగా జీవిస్తాడో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కనుకనే ఈయన దేవునితో ఎప్పుడైతే అన్యోన్య సావాసం కలిగి ఉన్నాడో సైతాను శోధిస్తున్న సమయంలో చెప్తున్నటువంటి మాటలై ఉన్నాయి, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. మనం ఆదాం విషయంలో చూసుకుంటున్న సమయంలో దేవుడు వారికి ఆజ్ఞాపించిన సమయంలో వారైన మాటను ఏం చేశారు, అతిక్రమించి చచ్చిపోయారు. కనుక ఆయన మాట ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు జీవిస్తారని ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలే ఉన్నాయి. అనగా ఆయన వాక్యాన్ని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో, ఆయన వాక్యాన్ని ఎడల విశ్వాసం కలిగి జీవిస్తారో వారు ఏ ప్రకారంగా జీవిస్తారో ఆయన నోటి మాటల వలన చూడండి, ఎప్పుడైతే ఆదామవ్వలకు దేవుడు తన నోటి మాటల చేత ఆజ్ఞాపించిన సమయంలో వారు నిజంగా చచ్చిపోయారు. నిజంగా ఆయన నోటి నుండి వచ్చిన ఆజ్ఞ చేత వారు గనక దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకపోతే నిరంతరం కూడా దేవునితో పాటు దేవుని యొక్క పోలికను, దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి జీవించే వారై ఉండేవారు. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాట కూడా అర్థం చేసుకోవాలండి. ప్రతి ఒక్క మానవుడు ఎలా జీవిస్తాడు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. అనగా ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి ఏ ప్రకారంగా జీవిస్తాడు,
అనగా దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట ద్వారా ఆ వ్యక్తి ఆత్మలో జీవించగలుగుతాడు. కనుక ఈ మాటలన్నీ కూడా ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటలై ఉన్నాయి. కనుక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఆ శోధకుడు వచ్చి శోధిస్తున్న సమయంలో, ఆయన ఆకలి కలిగి ఉన్న సమయంలో, ఆయన 40 దినములు 40 రాత్రులు ఎంతో ఆకలి కలిగి ఉన్న సమయంలో వచ్చి శోధకుడు ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడండి. మనం కూడా ఆకలి కలిగి ఉన్న సమయంలో ఎవరు ఏది పెడితే రపరప ఏం చేస్తాం. కానీ ఇక్కడ ఆ శోధకుడు వచ్చి ఆయనని నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇవేం చేయి, రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞ. మనుషుడు రొట్టె వలన జీవించాడుగా, మనుషుడు రొట్టె వలన జీవిస్తాడు కానీ మనుషుడు రొట్టె వలన జీవించునుగా. ఇక్కడ చూడండి మరొక మనం చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్టుగా ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవించును. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఈ శరీర సంబంధమైన రొట్టెల వలన జీవించడు కానీ దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటల ద్వారానే జీవిస్తాడు అన్నట్టుగా అక్కడ ఆత్మ సంబంధంగా సైతానికి చెప్తున్నటువంటి మాటలు అయి ఉన్నాయండి. మనం శారీరకంగా చదువుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి రొట్టె తినకుండా ఆత్మలో జీవిస్తాడు అని అంటే అది ఆత్మ సంబంధమైన మాటలండి. మనం ఆత్మలో జీవించాలని అంటే దేవుని నోటి నుండి ఏ మాటలు అయితే చెప్పబడ్డాయో ఆ వాక్య ప్రకారంగా జీవిస్తేనే మనం నిరంతరం ఆత్మలో జీవించే వారిగా ఉంటాం. కనుక చూడండి ఇంకా ఏ ప్రకారంగా శోధించుకుంటూ వస్తున్నాడు. చదువు 5. అంతటా అపవాది ఆ పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములు ఎప్పుడైనను రాతి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని అందుకు యేసు రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు చదువు ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఇంకా ఇవన్నీ కూడా చూసుకొని మనం ముందుకెళ్దామని చదువు. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నది అనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో శోధనలు ఏమైనా జరిగాయండి. ఒక ఎత్తైన స్థలమునకు తీసుకొని పోయి అక్కడ నుండి నువ్వేం చేయి, దుంకేసాయి. నీకు ఏ రాతి తగలకుండా దేవుడు తన దేవదూతలను ఏం చేస్తాడు, ఆజ్ఞాపిస్తాడు, నువ్వు దూకు, నీకేం కాదని చెప్పి ఏం చేస్తున్నాడు, సైతాను శోధిస్తున్నాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చూస్తున్న సమయంలో ఆ శోధకుడు ఏ ప్రకారంగానైతే శోధించుకుంటూ ఒక్కొక్క విషయంలో శోధించుకుంటూ వస్తున్నాడో ఒక్కొక్క శోధన విషయంలో దేవుడు అతనికి సమాధానం ఏం చేస్తున్నాడు, చెప్తున్నాడు. చూడండి, మనం ఆదాము అవ్వల విషయానికి వెళ్తున్న సమయంలో ఇదే శోధకుడు వచ్చాడు. ప్రభువు చెప్పినటువంటి మాటలను ఏం చేస్తున్నాడు, ఇక్కడ సైతాను కూడా చెప్తున్నటువంటి మాటలు ఏమైనా దేవుడు చెప్పినటువంటి మాటలను ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తుకు చెప్తున్నాడు. మొదట మానవుడు ఏ ప్రకారంగానైతే దేవుడు ఆయనకు ఆజ్ఞాపించాడో, మీరు ఈ పండు తినుదినమని నిశ్చయంగా చస్తారు, మీ కన్నులు తెరవబడతాయని ఏ ప్రకారంగా అయితే దేవుడు చెప్పాడో ఇవే మాటలు
అవ్వ దగ్గరికి తీసుకొని వెళ్ళి చెప్తున్న సమయంలో ఈ మాటలకు అవ్వ లోబడి ఏమైపోయింది, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆ పండును తిని వారు ఏమైపోయారు, ఆత్మీయ స్థితిలో చచ్చిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. దేవునితో ఉండాల్సిన వారు, దేవునితో సంబంధం కలిగి ఉండాల్సిన వారు దేవునికి దూరమై దేవుని యొక్క సంబంధాన్ని, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని ఏమైపోయారు, కోల్పోయారు. ఈ శోధనలో నిలిచి ఉండని కారణాన్ని బట్టుకనే ఈ శోధన వారు జయించలేదు. దేవుని యొక్క మాటలు అందు విశ్వాసం ఉంచని కారణాన్ని బట్టుకనే వీరు ఏమైపోయారు, దేవునికి దూరం అయిపోయారు, దిగంబరులు అయిపోయారు. వారి యొక్క జీవితంలోనికి పాపం ప్రవేశించింది, వారి యొక్క జీవితంలోనికి ఏమైంది, మరణము ప్రవేశించిన కారణాన్ని బట్టి పూర్తిగా దేవునికి ఏమైపోయారు, ఏదేను తోటలో నుండి గెంటివేయబడ్డారు. కనుక మనకు కూడా శోధన వస్తున్న సమయంలో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా శోధనలు వచ్చాయండి. ప్రభువైన యేసుక్రీస్తు 40 దినములు 40 రాత్రులు ప్రభు యొక్క సన్నిధిలో గడిపి ప్రభు యొక్క సన్నిధిలో గడుపుతున్నాడు. ప్రభుతో సరైన సంబంధం కలిగి ఉన్నాడు. కనుకనే ఈ శోధనలు వస్తున్న సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని, దేవునితో ఉన్నటువంటి సంబంధం కారణాన్ని బట్టుకనే ఈ శైతాన్ యొక్క శోధనలు ఏం చేయగలిగాడు, జయించగలిగాడు. మనము కూడా దేవునితో సరైన సంబంధము కలిగి ఉంటేనే సైతానుమైన ఎదుటికి ఎన్ని శోధనలు తెచ్చినా సరే ఈ శోధనలు మనం ఏం చేయగలుగుతామండి, జయించగలుగుతాం. అందుకే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి సంబంధం ఏ ప్రకారంగా ఉంది, ఎప్పుడు కూడా తెగిపోని సంబంధము, ఎప్పుడు కూడా వీరి మధ్యలో ఏం లేదండి, తెగిపోనటువంటి సంబంధం కలిగి ఉన్న కారణాన్ని బట్టుకనే ఇక్కడ ఆయన 40 దినములు 40 రాత్రులు ఎంత ఆకలి కలిగి ఉన్నా సరే అతను దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాడు. కనుకనే ఈ సైతాన్ ఈ శోధనలు తెస్తున్న సమయంలో గుర్తుపట్టగలిగాడు అండి. మనము కూడా ఎప్పుడైతే దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటామో ప్రతి ఒక్క శోధన మన ఎదుటికి వస్తుందో అప్పుడు మనము గుర్తుపట్టగలుగుతాం. ఈ శోధన సైతాను దేవుని నుండి నన్ను దూరం చేయడానికి తెస్తుందా, శోధన జరుగుతున్న సమయంలో నా సిద్ధపాటుకు జరుగుతుందా అనేది మనం ఏం చేయగలుగుతాం, గ్రహించగలుగుతాం. కనుక దేవునితో ఒక సంబంధం మనకి ఎల్లవేళలు ఏముండాలి, కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుకు దేవునికి సరైన సంబంధం ఉన్న కారణాన్ని బట్టుకనే ఈ ప్రకారంగా వాక్యముతోని సైతాన్ని ఏం చేశాడు, తన యుద్ధ నుండి దూరంగా వెళ్ళగొట్టాడు. మనకు కూడా అనేకమైన శోధనలు వస్తున్న సమయంలో ఈ సత్య ఉపదేశం యొక్క జ్ఞానము కనుక లేకపోతే, దేవునితో సరైన సంబంధం లేకపోతే మనము శోధనలో పడిపోయి దేవునికి దూరమయ్యే స్థితిలోనికి వస్తాం. కనుక మనము దేవునితో ఎల్లవేళల సంబంధం కలిగి ఉండాలి. ఈ వాక్యం యొక్క సత్య ఉపదేశాన్ని మనము ఎరిగిన వారమై ఉండాలి. కనుక అపోస్తులైన పౌలు తిమోతికి చెప్తాడు, మీరు ఈ సత్య వాక్యం యొక్క ఉపదేశము జ్ఞానము కలిగి ఉండాలని. విశ్వాసులుగా ఉన్న మనం అందరము కూడా ఈ వాక్యం యొక్క సత్య ఉపదేశము జ్ఞానము కలిగి మనం ఏం చేయాలి, ఉండాలి. సైతాను మన ఎదుటికి శోధన తెస్తున్న సమయంలో సైతాన్ ఒక శోధన ఏ ప్రకారంగా జయించాలన్న ఒక వాక్య జ్ఞానము మనకేం కావాలి, దేవునితో సంబంధంతో పాటు వాక్యం యొక్క జ్ఞానము కూడా మనకు ఉండాలి. కనుక ఈ శోధనలు ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఏం చేశాడు, జయించాడు. ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఈ శోధనలు మన దగ్గరికి వస్తున్న సమయంలో మనము కూడా జయిస్తేనే మనము ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు నిత్య సియోనులోనికి ఏమవుతాం, వెళుతామని. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చిత్తం ఒకటే ఈ లోకానికి వచ్చిన సమయంలో నా తండ్రి యొక్క చిత్తాన్ని ఏం చేయాలి, నెరవేర్చాలి అని. ఈ లోకంలో నివసిస్తున్న మనము దేవుని చిత్తానుసారంగానే ఏం చేయాలి, నీతిగా పరిశుద్ధంగా జీవించాలనే ఆశ కలిగి ఉండాలండి. కనుక చూడండి, ప్రభువైన యేసుక్రీస్తుకు శోధనలు వచ్చాయి, మనకు కూడా శోధనలు వస్తాయి. ఈ శోధనలు నిలిచి జయిస్తే మనకి ఏం దొరుకుతుంది చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 1 పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1:7 నశించిపోవుచున్న
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మనకు శోధనలు వస్తాయో దేవుని యొక్క వాక్యం యందు విశ్వాసము కలిగి మనం ఆయన వాక్యానుసారంగా నీతిగా పరిశుద్ధంగా జీవిస్తామో, శుద్ధ సువర్ణము అగ్ని చేత ఎలాగైతే శుద్ధ సువర్ణం అగ్ని చేత ఎప్పుడైతే కాల్చబడుతుందో అది ఎంతో మెరుస్తుంది. కనుక ఈ లోకంలో మనం నివసిస్తున్న సమయంలో, మనం నీతిగా పరిశుద్ధంగా జీవిస్తున్న సమయంలో సైతాను మన దగ్గరికి అనేక శోధనలు తీసుకొని వస్తున్న సమయంలో ఆ పరీక్షలో మనం ఏం కావాలంట, ఏ ప్రకారంగానైతే ఒక సువర్ణం అగ్నిలో కాల్చబడుతుందో దాని యొక్క అందం మనం ఏం చేయగలుగుతాం, చూడగలుగుతామండి. కనుక ఈ లోకంలో నీతిగా పరిశుద్ధంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం, ఆయన నీతిని ధరించుకున్నటువంటి మనము, ఆయన ఈ లోకంలో నీతిగా పరిశుద్ధంగా జీవిస్తున్న సమయంలో అనేక శోధనల చేత సైతాన్ని మనం పడివేయడానికి వస్తుంది. కనుక మనము ఈ నీతిలో జీవిస్తే ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకేం కలుగుతుందంట, మెప్పుయు మహిమయు ఘనత కలుగుటకే కారణము. మన జీవితంలో శోధనలు వస్తున్న సమయంలో ఆ శోధనలు కనుక మనం జయించి ముందుకు వెళితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైన సమయంలో మనకు మహిమ ఘనత మెప్పు కలుగుటకు కారణమవుతుందండి. ఈ శోధనలు మనం ఏం చేయాలి? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే శోధనను జయించాడో ఆయన మహిమ గల తండ్రి యొక్క సింహాసనం మీద ఏమై ఉన్నాడు? ఆసీనుడై. ఆయన అందుకే అన్ని నామములో కన్నా పైనామము గల దేవుడిగా గొప్ప ఘనత నొందినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. కనుక మనము కూడా సహోదరి సహోదరులారా, ఈ శోధనలు మనం జయించుకుంటూ వెళ్ళుకుంటూ వెళ్తే మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏ ప్రకారంగానైతే తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చొని ఉన్నాడో ఆ మహిమగల సింహాసనం ఎదుట ఆయన ఏ ప్రకారంగానైతే ఘనపరచబడుతున్నాడో మనము కూడా నీతిగా పరిశుద్ధంగా జీవించే వారమే అయితే శోధనలన్నిటినీ ప్రభు యొక్క చిత్తానుసారంగా వాక్యానుసారంగా ప్రభుతో సరైన సంబంధం కలిగి మనం ఎప్పుడైతే శోధనలు జయించుకుంటూ ముందుకు వెళుతామో మనము కూడా అనేకుల ఎదుట మహిమపరచబడతాం, ఘనపరచబడతాం. ఆయన మహిమలో నిత్యం ఏం చేస్తుంటాం? నివాసము చేస్తామండి. కనుక మనకి శోధనలు వస్తున్న సమయంలో ఏం కావాలి? ప్రతి ఒక్కరం కూడా ఈ శోధనలు మనము నీతిగా జీవించకుండా పరిశుద్ధంగా జీవించకుండా సైతాన్ అనేక విషయాల చేత మన లోపట ఉన్నటువంటి కోరికలన్నిటినీ రేపుతూ ఈ దురాశ చేత మనలో ఉన్నటువంటి పాత స్వభావం ఏదైతే ఉందో దాన్ని పరిత్యజించాము. అది దురాశల వలన మనం ఇంతకుముందు చేసినాం. మరలా దురాశ చేత మనము ఈడవబడి మరలా పాపానికి మనం ఏమైపోతాం? వెళుతాం. కనుక సైతాన్ ఎప్పుడైతే మన జీవితంలోనికి శోధనలు వస్తుంటాయో అప్పుడు గుర్తుపట్టాలి. మనం అందుకే ఎల్లవేళలా దేవునితో సావాసం కలిగి ఉండాలి. ఎవరైతే దేవునితో ఎల్లవేళలా సావాసం కలిగి ఉంటారో ఈ శోధన దేవుని నుండి నన్ను దూరం చేస్తుంది కనుక దేవుని యొక్క వాక్యం ఏ ప్రకారంగా ఉందో అని తను ఎరిగి తనను తాను భద్రం చేసుకుంటాడని, తనను తాను కాపాడుకోగలుగుతాడు. కనుక ప్రతి ఒక్క విశ్వాసికి దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని ఆత్మకు సంపూర్ణంగా లోబడిన వాడైతేనే ఇటువంటి శోధనలో దేవుని ఆత్మ సహాయము చేత ఏం చేయగలుగుతాడు. అందుకే ప్రతి విషయంలో దేవుని ఆత్మ మనకు సహాయము చేయడానికే దేవుడు మనకి ఈ లోకంలోనికి దేవుడు తన ఆత్మని ఏం చేశాడు? పంపి ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మను మీరు ఏం చేయకుండా ఉంటుంది? దుఃఖపరచకుడి అని ఉంటుంది. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తామో ఆయన మనలో నుండి ఏమైపోతాడు? వెళ్ళిపోతాడు. ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుని లోకానికి ఎందుకు పంపాడు? ప్రతి విషయంలో మనకి ఏం చేయడానికి? సహాయము చేయడానికి. కనుక ఈ పరిశుద్ధాత్మకు మనల్ని మనము సంపూర్ణంగా సమర్పణ చేసుకొని
ఈ పరిశుద్ధాత్మ దేవునితో మన యొక్క అన్యోన్య సావాసము కలిగి ఉంటేనే అనేక శోధనలు మనం ఏం చేయగలుగుతాం. అందుకే అరణ్యంలోకి ఏ ప్రకారంగా కొనిపోబడుతున్నాడు? దేవుని ఆత్మ చేత. మనము దేవుని ఆత్మను కలిగి మనము ఆత్మను కలిగి లోకంలో జీవిస్తున్న సమయంలో సైతాన్ అనేక శోధనలు తెచ్చినప్పటికి కూడా దేవుని యొక్క ఆత్మ సహాయము చేత ఏ ప్రకారంగానైతే ప్రభువైన యేసుక్రీస్తు వీటన్నిటిని జయించాడో మనము కూడా దేవుని యొక్క ఆత్మను కలిగి దేవుని యొక్క ఆత్మ చేత వీటన్నిటిని మనం కూడా ఏం చేయాలి? జయించాలి. కనుక చూడండి, ఇక్కడ మనం చదువుకున్నాం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33. హల్లెలూయా. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలుపెట్టుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలే ఉన్నాయండి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి అంటున్నాడు. ఈ లోకంలో దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనము మొదట మనం వెతకాల్సింది దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క నీతిని ఏం చేయాలి? వెతకాలి. కనుక ఈ లోకంలో నివసిస్తున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళాలి అని అంటే ఆయన రాజ్యాన్ని, నీతిని ఏం చేయాలి? వెతకాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ పరిశుద్ధంగా, నీతిగా జీవిస్తేనే ఆయన రాజ్యానికి మనం ఏమవుతాం? ఎత్తబడతాం. కనుక ఆ శోధనలో వీటినన్నిటిని వస్తున్న సమయంలో మొదట మనం వెతకాల్సింది. అందుకే ఇక్కడ మనము నీతి విషయమై ఇదే మత్తయి సువార్తలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని అంటే మనము నీతి విషయమై ప్రభువా నీ యొక్క వాక్య లేఖనాలు ఏవైతే సెలవిస్తున్నాయో వీటిని ఏమి చేయాలి? వెతకాలి. నేను ఏ ప్రకారంగా నీతిగా జీవించాలి, నేను ఏ ప్రకారంగా పరిశుద్ధంగా నా జీవితాన్ని కొనసాగించుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఉపదేశం ఏమైంది, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాసి ఇచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో తండ్రికి లోబడి ఏ ప్రకారంగా నీతిగా నడిచాడో తన యొక్క జీవితాన్ని మనం ఎరిగిన వారం. ఈ వాక్య లేఖనాన్ని మనకు కూడా ఇచ్చి ఉన్నాడు. నా అడుగు జాడలను కూడా మీకు ఉంచిపోయానని చెప్పి ఉన్నాడు. కనుక మనం ఈ లోకంలో నివసిస్తున్న సమయంలో మొదట ఆయన నీతి ఏ ప్రకారంగా ఈ లోకంలోనైతే జీవించాడో నీతిగా, పరిశుద్ధంగా, ఆయన నీతిని మొదట వెతకాలని అంటున్నాడు. ఏ ప్రకారంగా ఆయన నీతిగా, పరిశుద్ధంగా తన జీవితాన్ని కొనసాగించాడో దాన్ని మనం పరిశీలన చేయాలి. ఆ ప్రకారంగా మనం మొదట దాన్ని వెతికి దాన్ని చిత్తాంశ ఆ నీతిగా, పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని మనము పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకోవాలి. ప్రభువా నేను నీతిగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. ప్రభువా నీతి విషయమై ఏ ప్రకారంగా జీవించాలో నాకు నేర్పిస్తున్నావు, నాకు బోధిస్తున్నావు. ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో ప్రభువా నీతిగా, పరిశుద్ధంగా మొదట నీ నీతిని, పరిశుద్ధమైన జీవితాన్ని వెతుకుతూ ప్రభువా నీతి విషయమై జీవించినట్టుగా, పరిశుద్ధంగా జీవించినట్టుగా నాకు కృప దయచేయి. నీ రాజ్యమును ప్రభువా స్వతంత్రించుకొనడానికి, నీ రాజ్యంలో చేరడానికి తండ్రి, ఈ లోకంలో నా తండ్రి నేను నీతి కొరకు ఆకలి దప్పులు గలవారని జీవించడానికి నీ కృప చూపించు. వారే తృప్తిపరచబడతారని నీ వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నేను తృప్తిపరచబడాలి అని అంటే ఈ లోకంలో నేను జీవిస్తున్న సమయంలో, ఈ లోకంలో నేను నీతి కొరకు ఆకలి దప్పి కలిగి ఎప్పుడైతే జీవిస్తానో, పరిశుద్ధంగా జీవిస్తానో అప్పుడే ఆత్మీయంగా నేను తృప్తిపరచబడతానని నీ వాక్య లేఖనములు సెలవిస్తున్నాయి. కనుక ఈనాటి దినము నుంచి అయినా పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు నాతో మాట్లాడుతున్నావు కనుక
ఈనాటి దినము నుంచైనా నేను నీతిగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి ఏ ప్రకారంగానైతే ఒక మనిషి ప్రతి దినము ఆకలి దప్పలు కలిగి ఉంటాడో ఆ ప్రకారంగా ఆకలి దప్పిక కలిగి నేను నీతిగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి నన్ను నేను నీకు సమర్పణ చేసుకుంటున్నాను, నీ వాక్యానికి సమర్పణ చేసుకుంటున్నాను. ఈ రాత్రి నేను విన్నానయ్యా, నేను నీతిగా జీవిస్తేనే, పరిశుద్ధంగా జీవిస్తేనే ప్రభు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు తృప్తిపరచబడుతున్నారని, వారి యొక్క ఆత్మీయ జీవితంలో తృప్తిపరచబడతారు, వారి యొక్క ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతారు. అందుకే చూడండి, మనం ఇక్కడ కూడా చూస్తున్న సమయంలో నీతి నిమిత్తము మనం చూస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా నీతిగా జీవించిన వారు, అందుకే చూడండి నీతిమంతులు ఎవరైతే ఈ లోకంలోనికి వచ్చారో, ఎంతమంది అయితే ఆయన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా, నీతిగా, పరిశుద్ధంగా వారి యొక్క జీవితాలను కొనసాగించుకున్నారో వారందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళారండి. మనము కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని అంటే నీతిగా, పరిశుద్ధంగా జీవిస్తేనే ప్రభు దగ్గరికి వెళ్తాం. ఏదో నామికే వస్తే ప్రభుని ఎరిగాం, ప్రభు సన్నిధికి వస్తున్నాం, దశం భాగాలు ఇస్తున్నాం అని అంటే ప్రభు దగ్గరికి మనం వెళ్ళామంటే, ప్రభు తన ఉపదేశాన్ని, తన మాటలను, తన యొక్క వాక్యాన్ని మనకి ఏం చేసి ఉన్నాడు, బోధించి ఉన్నాడు. ఇది ఎప్పుడో చెప్పినటువంటి మాటలు అయి ఉన్నాయండి. నీతి కొరకు ఆకలి దప్పి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అంటున్నారు. ఈ లోకంలో నీతిగా, పరిశుద్ధంగా జీవించాలని ఆకలి దప్పిక కలిగి ఉన్నారో వారు తృప్తిపరచబడతారు. ఒక దినమున ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆత్మ తృప్తిపరచబడుతుందండి. కనుక ఈ లోకంలో మనం నివసిస్తున్న సమయంలో మొదట మనం వెతకాల్సింది ఏంటిది? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఈ లోకంలో లోక సంబంధమైన వాటిని కాదండి వెతకాల్సింది. మొదట ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను, ఆయనని వెతుకుతూ మనం ఆత్మీయ జీవితంలో ముందుకు ఏం చేయాలి? సాగాలి, ఎదగాలి. కనుక మనము నీతిగా ఆకలి దప్పులు కలిగి జీవించడానికి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అంటే దేవుని బిడ్డలారా, మనకు ఈ లోకంలో ఉన్న సమయంలో మన ఆత్మకు తృప్తి ఇక్కడ దొరకదు, కానీ మన ఆత్మకు తృప్తి ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. కనుక ఈ లోకంలో మనము నీతిగా, మన ఆత్మలో నీతిగా తృప్తిపరచబడిన వారిగా ఈ లోకంలో మనం ఏం చేయాలి? జీవించాలి. అనగా నీతిగా, పరిశుద్ధంగా ఎప్పుడైతే జీవిస్తామో మన ఆత్మ తృప్తిపరచబడుతుంది. ఆత్మీయ జీవితంలో మనము జీవించగలుగుతాం. దేవుని యొక్క మాటలను అతిక్రమించి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని యొక్క చిత్తానుసారంగా కనుక జీవించకపోతే మనము మన ఆత్మలో తృప్తిగా ఉండలేమనండి. మనం ఆత్మలో తృప్తిగా ఉండాలి. ప్రభుతో సరైన సంబంధం కలిగి ఉంటేనే, ప్రభుతో సరైన సంబంధం కలిగి ఆత్మలో తృప్తి కలిగి ఆత్మలో జీవించు వారమైతేనేమే దేవుని యొక్క రాకడ కొరకు, దేవుని యొక్క రాకడలో ఎత్తబడతామండి. మనం ఆత్మలో తృప్తి లేకుండా, మన ఆత్మలో దేవుని బిడ్డలారా శాంతి సమాధానము లేకుండా, మన ఆత్మ నేరారోపణ చేయని స్థితిలో మనం ఏం కావాలి? ఉండాలి. కనుక మన ఆత్మలో మనస్సాక్షి అనేది ఉంటుంది. కనుక మన మనస్సాక్షి, మన నేరారోపణ మన జీవితం ద్వారా ఏం చేయొద్దు. అందుకే మన మనస్సాక్షి, ఈ మన ఆత్మలో మనస్సాక్షి అనేది ఉంటుంది. కనుక ఈ మనస్సాక్షి చేత కూడా మనం ఏం కావద్దు? నేరారోపణ జీవితంలో జీవించకూడదు. మన మనస్సాక్షి చెప్తుంది ఏది కరెక్టో అదే దాన్ని ఏం చేస్తుంది? చెప్తుంది. కనుక మన మనస్సాక్షి కూడా చెప్పాలి. మనం నీతి విషయమై, ఇతడు నీతి విషయమై మన మనస్సాక్షి చెప్పాలి. నీతిగా, పరిశుద్ధంగా జీవించడానికి నిజంగా ఆకలి దప్పులు గల వాడై ఉన్నాడు కనుకనే తన యొక్క ఆత్మ తృప్తిపరచబడుతుందని మన మనస్సాక్షి కూడా మనకు చెప్పాలి. దేవుని ఆత్మ కూడా మనకి ఏం చేయాలి? తృప్తినిస్తుంది. దేవుని ఆత్మ మనలో ఉంటుంది కనుక తృప్తినిస్తుంది, ఆత్మీయ జీవితంలో ఎదిగిస్తుంది, ఆత్మీయ జీవితంలో నడిపిస్తుంది, ఆత్మీయ జీవితంలో అన్యోన్య సావాసం కలిగి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచాం. దేవుని యొక్క కడబుర స్వరాన్ని మనం ఏం చేయగలుగుతాం? వినగలుగుతాం. దేవుని దగ్గరికి చేర్చబడతాం. కనుక మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చేత ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు కనుక ఎంతమంది అయితే ఈ లైవ్ని చూస్తున్నారో, వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటల చేత తృప్తిపరచబడ్డారని నేను ఆశిస్తున్నాను. అదే రీతిగా మనం ఆత్మలో తృప్తి గలవారమై ఉండాలి అని అంటే దేవుని యొక్క నీతి కొరకు, దేవుని యొక్క నీతిని, పరిశుద్ధతను గురించి మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడ్డారు, నీతిగా ఎలా జీవించాలి, పరిశుద్ధంగా ఎలా జీవించాలో ప్రతి ఒక్కటి మనకు రాయించి ఇచ్చాడు కనుక దేవుని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు రాయించి ఇచ్చాడు. అదే రీతిగా మనం చూస్తున్న సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని కూడా ఇందులో రాయించి ఇచ్చాడు. అనేక భక్తుల జీవితాలను కూడా రాయించి ఇచ్చాడు కనుక మనం ఏ ప్రకారంగా జీవించాలో
పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడి ఉన్నాడు గనక దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన నీతిని మొదట వెతుకుతూ పరిశుద్ధమైన దాన్ని వెతుకుతూ ఆ ప్రకారంగా జీవిస్తూ దేవుని యొక్క నిత్య రాకడ కొరకు ఏమవుదాం, సిద్ధపడదాం. ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో ఏదో బ్రతికాం, ఏదో దేవుని తెలుసుకున్నామంటే తెలుసుకున్నాం కాదు. మనం దేవుని తెలుసుకున్న మనం ఈ లోకంలో నీతిగా, పరిశుద్ధంగా, నిజాయితీగా, యథార్థంగా ఈ లోకంలో దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా ఏం చేయాలి, జీవించాలండి. ఏదో నామకే వస్తే దేవుని ఎరిగి లోకానుసారమైన జీవితాన్ని, పాపమైన జీవితాన్ని జీవించడం కాదండి. దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము ఈ లోకంలో నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవిస్తేనే వారి యొక్క ఆత్మలే తృప్తిపరచబడతాయి. వారి యొక్క ఆత్మీయ స్థితిలో జీవించగలుగుతారు. వారి యొక్క ఆత్మీయ స్థితిలో దేవునితో అన్యోన్య సావాసం కలిగి ఉంటారు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం కనుక ఈ దేవుడి రాత్రి మనతో మాట్లాడి ఉన్నాడు. శోధనకు నిలిచువాడు ధన్యుడు, వానికి జీవ కిరీటాన్ని ఇస్తానని అన్నాడు. కనుక ఎలాంటి శోధనలు మనం పరిశుద్ధంగా, నీతిగా జీవిస్తున్న సమయంలో సైతాన్ అనేక శోధనలు మనలోనికి తీసుకొచ్చి దేవుని నుండి దూరం చేయాలని చూస్తుంది. కనుక ఈ శోధనలో నిలవాలి అన్నా, ఈ శోధనని జయించాలి అన్నా మొదట మనం ప్రభులో నిలిచి ఉండాలి, పరిశుద్ధాత్మలో మనము నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభులో దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మ దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటామో, వీటినన్నిటినీ ఏ ప్రకారంగానైతే పరిశుద్ధాత్మ సహాయము చేత దేవుడు జయిస్తూ ఈ శోధనలన్నిటినీ దేవుని యొక్క వాక్యము చేత జయిస్తూ ఏ ప్రకారంగానైతే దేవుడు యేసుక్రీస్తు జయించి ఉన్నాడో, మనము కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని సత్య అనుభవ జ్ఞానం కలిగి ఉంటేనే సైతాన్ యొక్క శోధనలు మనం కూడా ఏం చేయగలుగుతాం, దేవుని యొక్క ఆత్మ సహాయము చేత జయిస్తూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఆ దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడతాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ బైబిల్ గ్రంథం యొక్క సత్య ఉపదేశ జ్ఞానంను కలిగి ఉండాలి. కనుక చివరిగా మనం ప్రార్థన చేసుకొని లైవ్ని ముగించేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, నీకు వందనాలు నాయన. ఇట్టి రీతిగా మా మధ్యలో నా తండ్రి నీ వాక్కు చేత మాతో మాట్లాడిన దేవుడు ఉన్న తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం నాలో ప్రతి ఒక్కరిలో నీవే కార్యం జరిగించండి, ఫలింపచేయండి. అనేకుల్లో నీ ఆత్మ కార్యాన్ని జరిగించి ఇప్పుడు విన్నవారిలో, తర్వాత వింటున్న వారిలో, ప్రతి ఒక్కరిలో ప్రభు నీవే నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని నీ ఆత్మకు అప్పచెప్పుకుంటూ ఈ లైవ్ పరిచర్య ద్వారా వచ్చిన సమస్త మహిమగంతా ప్రభువు నీ నామానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యనామంలో అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్ అండి. మరలా ప్రభు చిత్తం అయితే సండే రోజున మనము కలుసుకుందాం.